బేసిక్స్ ఆఫ్ గ్రామర్కి సంబంధించిన అంశాలను మనం తెలుసుకుందాం. వ్యాకరణానికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. అన్ని భాషా భాగాలు, వ్యాకరణ చాప్టర్సు, వాటితో పాటు వొకాబులరీ పదజాలానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఉచ్చారణకు సంబంధించి ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ సంబంధించిన ప్రశ్నలు అడిగారు. అదేవిధంగా వర్డ్స్ లేదా వాటిలో ఉండే ఎర్రర్స్ కానీ, లేకుంటే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్, సో ఇలా స్పాటింగ్ ఆఫ్ ది ఎర్రర్స్, రకరకాల అంశాలను అడుగుతున్నారు. ఒక మంచి వ్యూహరచన, సమయపాలన, పదే పదే అదే అదే అన్నట్టుగా రివిజన్ 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 నెమరు వేసుకుంటూ పరీక్షలను కనుక మనం స్వీకరించగలిగితే ఇంగ్లీష్ భాష ఏమాత్రం కష్టం కాదు. పైగా గ్రామీణ విద్యార్థులు ఇంగ్లీషు కష్టమని ఎక్కువగా తడబడుతుంటారు. కానీ వాస్తవానికి అది కేవలం అపోహ మాత్రమే. ఒక ఆటలో క్రీడాకారుడు ఓడిపోతే తప్పు క్రీడాకారుడిదే ఉంటుంది తప్ప ఆటదే ఉండదు. ఆట తీరును మెరుగుపరచుకోవాలి మనం. కాబట్టి పలు వ్యాకరణ అంశాలను ఎలాగూ 10th స్టాండర్డ్లో ఉన్నాయి కాబట్టి వాటిని బాగా ఆకళింపు చేసుకోవటం వల్ల మనము చక్కగా పరీక్షను ఎదుర్కోవచ్చు, గరిష్టంగా మార్కులు తెచ్చుకోవచ్చు. కాబట్టి విజయం సాధించే దిశలో వ్యాకరణంలో ఉండే అంశాలలో ఒక భాగమైనటువంటి పరీక్షల్లో అడిగే స్పాటింగ్ ఆఫ్ ది ఎర్రర్స్ కానీ, లేకుంటే మన భారతీయ విద్యార్థులు చేసే పొరపాట్లకు సంబంధించి, పోటీ పరీక్షల్లో జరిగే పొరపాట్లకు సంబంధించి ఈ ఎపిసోడ్లో స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్, పొరపాటు ఎక్కడుంది, ఎలా ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఒక ఇంగ్లీష్కి సంబంధించి, అంటే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వాళ్ళు భారతీయ విద్యార్థులకు సంబంధించిన ఆంగ్ల భాషా పరిజ్ఞానానికి సంబంధించి వాళ్ళు ఒక పరిశోధన చేసి ఒక చిన్న పుస్తకాన్ని ముద్రించారు. ఆ పుస్తకం పేరు ది ఇంగ్లీష్ ఎర్రర్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్. స్మిత్ పియర్స్ అనే రచయిత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు వేశారు. భారతదేశ విద్యార్థులు పర్టికులర్గా ఏ పొరపాట్లు చేస్తారు, స్పెల్లింగ్కి సంబంధించి, భాషా భాగాలకు సంబంధించి, నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, ఇలా రకరకాల పొరపాట్లు ఏం చేస్తారని వాళ్ళు ఒక చిన్న బుక్లెట్, 80 రూపీస్ ఉంటుంది అనుకుంటాను, అది ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్లో. దాన్ని వెంటనే చూస్తే ముందు ఓహో ఈ పొరపాటు చేస్తాం మనం, కాబట్టి ఇప్పటి నుంచి దీన్ని చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం భారతీయ విద్యార్థులు చేసే, అంటే భారతీయ విద్యార్థులు అంటే అది తెలంగాణ విద్యార్థులు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు, మొత్తం ద హోల్ కంట్రీ, మన యొక్క మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది, MTI అంటాం. దాని ప్రభావం చేత ఎక్కువగా పొరపాటు జరిగే అవకాశం ఉంది. ఒక ఉదాహరణ చూస్తే, అంటే స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ లేదా కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ కావచ్చు. ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక నేను చెప్పినటువంటి ఆ పుస్తకంలో వాళ్ళు ఒక ప్రస్తావన, ఆంగ్లేయులు వాళ్ళ పెద్దమ్మ, చిన్నమ్మ, కొడుకులు, కూతుళ్ళను జస్ట్ కజిన్స్ అంటారట. మనం ఏం చేస్తామంటే మనకు ఉండేటటువంటి రిలేషన్స్, ఆ బాండ్స్ చాలా ఎక్కువ కాబట్టి భారతదేశంలో, అన్లైక్ సే వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఆల్, మనం స్పెసిఫిక్గా అతను నా కజిన్ బ్రదరు, ఈమె నా కజిన్ సిస్టరు, ఇలా మనం చెప్తుంటాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు అలా చెప్పరు. కాబట్టి మరి ఏమనాలి? కజిన్ బ్రదర్ అనకుండా ఓన్లీ కజిన్ అనాలట. ఇంకా దీనికి కారణం అక్కర్లే, ఇంగ్లీష్ వాళ్ళు కజిన్ అంటారు, దాన్ని మినహాయించి కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అంటే తప్పు. కాబట్టి ఇప్పటి నుంచి లెట్ us say కజిన్, హీ ఈజ్ మై కజిన్, షీ ఈజ్ మై కజిన్. అది పెదనాన్న, చిన్నాన్న పిల్లలు కావచ్చు, అది మగవాళ్ళు, ఆడవాళ్ళు అయ్యొచ్చు, లేదనుకుంటే మామగారు వాళ్ళ పిల్లలు అయ్యొచ్చు. మ్యారేజ్ రిలేషన్షిప్ తప్ప మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరూ కజిన్సే. లేదనుకుంటే బ్రదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా అవుతారు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మినహాయిస్తే అందరూ కజిన్సే. అది మెటర్నల్ రిలేషన్ కావచ్చు, మాతృ సంబంధ, ప్యాటర్నల్ రిలేషన్ కావచ్చు. దట్స్ ఇట్. ఇది ఒక మంచి విషయం, ఎప్పటికీ గుర్తుంటుంది. ఏ పోటీ పరీక్షలు అడిగినా ఇప్పటి నుంచి ఓ షీజ్ మై కజిన్ అనాలంతే. ఈ ఇండియనిజం వాడకూడదు, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ అనే ప్రయోగాన్ని వాడినప్పుడు నెక్స్ట్ వచ్చే నామవాచకం ఎప్పుడు కూడా ప్లూరల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ వన్ ఆఫ్ మై బ్రదర్స్, షీ ఈజ్ వన్ ఆఫ్ మై సిస్టర్స్. ఎందుకంటే బ్రదర్సులలో ఒకడు ఉంటాడు, సోదరులలో, లేకుంటే సిస్టర్స్లలో ఒక ఆమె ఉంటుంది, వన్ ఆఫ్ మై సిస్టర్స్.
మనం ఏమనుకుంటామంటే వన్ ఆఫ్ అంటే ఒకరు కాబట్టి వన్ ఆఫ్ మై బ్రదర్ చెప్పారు, వన్ ఆఫ్ మై సిస్టర్ చెప్పారు. నిజానికి సిస్టర్స్లలో వన్ ఉంటారు కాబట్టి వన్ ఆఫ్ మై బ్రదర్, వన్ ఆఫ్ మై సిస్టర్ ఉండవు. వన్ ఆఫ్ మై బ్రదర్స్, వన్ ఆఫ్ మై సిస్టర్స్, వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్. సో వన్ ఆఫ్ అని రాగానే వెంటనే బహువచనము వాడాలి. వన్ ఆఫ్ ద బుక్స్, ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్. ఒకవేళ స్టార్టింగ్లోనే ఇలా వన్ ఆఫ్ అని వచ్చి ఆ తర్వాత మనం వర్బ్ కనుక వాడాలనుకుంటే ఈ వర్బ్ ఎప్పుడు కూడా సింగులర్గా ఉండాలి. ఉదాహరణకు వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఈజ్ ఇంగ్లీష్. వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్, మనం మాట్లాడేది ఒక భాష గురించి, భాషలలో ఒకటి అది ఇంగ్లీష్. సో వర్బ్ కూడా సింగులర్గానే వాడాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కమ్స్, నా స్నేహితులలో ఒకడు వస్తాడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కమ్స్ అంటే హీ కమ్స్ అని. ఇలా వన్ ఆఫ్ అని వాడినప్పుడు ప్లూరల్ వాడటం ఒకటి, ఆ తర్వాత వర్బు సింగులర్లో ఉండేటట్టు చూసుకోవటం ఒకటి. ఇలా 2 తప్పులు జరిగే అవకాశం ఉంది. అదే ఆర్టికల్స్ విషయంలో అయితే వన్ ఆఫ్ తర్వాత ఖచ్చితంగా ద కూడా రాస్తాం మనం. వన్ ఆఫ్ ద బుక్స్, వన్ ఆఫ్ ద థింగ్స్. ఒకవేళ మై, యువర్ లాంటి పదాలు వస్తే తప్ప, వన్ ఆఫ్ మై బుక్స్, వన్ ఆఫ్ యువర్ బుక్స్ అలాంటి మై, అవర్, యువర్ లాంటి పదాలు వస్తే తప్ప ఖచ్చితంగా ద రావాలా. వన్ ఆఫ్ ద థింగ్స్ అలా. ఆ తర్వాత మనం స్టేజ్ను DAIS డేయిస్ అనాలి. చాలామంది దీన్ని పొరపాటుగా డయాస్ అంటుంటారు. అసలు అలాంటి పదమే లేదు ఆంగ్ల భాషలో. డయాస్ అన్న పదమే లేదు. ఐ రిక్వెస్ట్ ద గెస్ట్ టు కమ్ ఆన్ టు ద డయాస్ అంటాం. నో, ఇట్ ఈస్ డేయిస్. ఐ రిక్వెస్ట్ ద గెస్ట్ టు కమ్ ఆన్ టు ద డేయిస్, కమ్ ఆన్ టు ద స్టేజ్. DAIS డేయిస్. సో మనకేంటంటే అలవాట్లో పొరపాటుగా అలా అలవాటు అయిపోయింటుంది. అది అట్లాగే కంటిన్యూ అవుతుంది. ఇట్ బికమ్స్ ఏ హ్యాబిట్. దట్స్ ఇట్. ఏ రాంగ్ హ్యాబిట్, ఎ బ్యాడ్ హ్యాబిట్ దట్ కెన్ బి ఓవర్కమ్ బై ప్రాక్టీస్, బై కాన్షియస్ ఎఫర్ట్. కాబట్టి దట్స్ ఇట్. ఇప్పటి నుంచి డేయిస్ అందాం. అవతలి వాళ్ళు ఏమనుకుంటారు కదా, అది కరెక్ట్ కాబట్టి కరెక్ట్ చెప్పాలి అంతే. అవతలి వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి తప్పు చేస్తే ఎలా? నెక్స్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లాంటివి వాడినప్పుడు మనం కంపారిటివ్స్ వాడతాం. ఉదాహరణకు ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. కంపారిటివ్ వచ్చినప్పుడు ఫాస్టర్ దాన్, లాంగ్, లాంగర్, లాంగెస్ట్, లాంగర్ దాన్. ఇలా కంపారిటివ్ వచ్చినప్పుడు లాంగర్ దాన్, ఫాస్టర్ దాన్, స్లోయర్ దాన్ ఇలా అంటాం. కొన్ని సందర్భాల్లో మోర్ బ్యూటిఫుల్ దాన్ ఇలా అంటాం. మోర్. ఎప్పుడైతే కంపారిజన్ పెద్దగా ఉంటుందో అప్పుడు దాని ముందర మనం మోర్ వాడతాం. ఇప్పుడు బ్యూటిఫుల్ ఉంది, ఆల్రెడీ బ్యూటిఫుల్లో చివరికి FUL అనే సఫిక్స్ వచ్చింది, పదం పెద్దగా ఉంది. దాన్ని కంపారిటివ్లో తీసుకెళ్తే దాని ముందు మోరు లేదా మోస్ట్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అంటాం. మోరు, మోస్ట్ ఎందుకు వాడామంటే ఆల్రెడీ ఆ పదంలో చివరికి సఫిక్స్ ఉంది, ఫుల్ అనేది. ER అనేది, EST అనేది మళ్ళీ డబల్ అతికిచ్చాం. ఆల్రెడీ ఒకటి అతికిచ్చినాం కాబట్టి ప్రిఫిక్స్ వాడతాం. అలా కాకుండా ఫాస్ట్ అనే పదం ER యాడ్ చేస్తే ఫాస్టర్, EST చేస్తే ఫాస్టెస్ట్ ఇలా ఉంటాయి. అయితే చాలామంది చేసే ఒక పొరపాటు ఏంటంటే డబల్ కంపారిటివ్స్ వాడతారు. ఒక తప్పు. డబల్ కంపారిటివ్స్ అంటే హీ ఈజ్ మోర్ ఫాస్టర్ దెన్ హిజ్ బ్రదర్, మోర్ ఫాస్టర్ దెన్ హిజ్ బ్రదర్. ఆల్రెడీ ఫాస్టర్ అన్న కంపారిటివే ఉంది, మళ్ళీ దానికి మోర్ ఎందుకు? దీన్ని రిడండెన్సీ అంటాం. రిడండెన్సీ, అనావశ్యకమైనటువంటి యాడింగ్ ఎక్స్ట్రా సంథింగ్. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో హీ రన్స్ ఫాస్టర్ దెన్ హిజ్ బ్రదర్ బాగుంది. ఒకవేళ ఈ పదం కనుక చాలా పెద్దగా ఉండి స్పెల్లింగ్ రీత్యా ఆల్రెడీ ఇక్కడ ఒక సఫిక్స్ ఉన్నప్పుడు బ్యూటిఫుల్ అనే పదం తీసుకోండి, మోర్ బ్యూటిఫుల్ అంటాం. అప్పుడు పదం పెద్దగా అయ్యే కొద్దీ. ఇంట్రెస్టింగ్, దీంట్లో ING అనే సఫిక్స్ వచ్చింది కాబట్టి ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్,
మోస్ట్ ఇంట్రెస్టింగ్ అంటాం, అంతే తప్ప ఇంట్రెస్టింగర్ ఇట్లా ఇట్లా చెప్పాం. కాబట్టి డబల్ కంపారిటివ్స్ వాడటం ఒక్కోసారి భారతీయ విద్యార్థులు చేస్తారు, ఇది తప్పు అని వాళ్ళ పరిశోధనలో వాళ్ళ పుస్తకంలో చెప్పారు. క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇలా ముందు మనం చేసే మిస్టేక్స్ ఏవో చాలా ఫాస్ట్గా ఒక్కసారి చూసేసుకుంటే ఇంకా కారణాలు అక్కర్లే, టక్కన మనకు తెలిసిపోతుంది, అవి అవాయిడ్ అయిపోతాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మార్కులు వచ్చేస్తాయి మనకు. ఆ మాటకు వస్తే కంపారిటివే కాకుండా మనం డబల్ సూపర్లేటివ్స్ కూడా వాడతాం. ఇప్పుడు ఇది ఇంతాక పదం తీసుకుందాం. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. He is the fastest boy or athlete in our college. He is the fastest boy. ఈ ఫాస్టెస్ట్ ముందర సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ద వచ్చింది. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ పెద్ద పదం ఉన్నప్పుడు మోస్ట్ వాడుతుంది దాని ముందర. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఆ మోస్ట్ అనేది ప్రిఫిక్స్, అదే సూపర్లేటివ్ డిగ్రీని తెలియజేస్తుంది. చివరిలో ఈఎస్టీ రాయలేకపోతే దాని ముందర మోస్ట్ వాడతాం. ఏదన్నా ఒకటే ఉండాలి సూపర్లేటివ్కి. కానీ ఏం చేస్తారు, ఇందాక డబల్ కంపారిటివ్స్ లాగా డబల్ సూపర్లేటివ్స్ వాడి హీ ఈజ్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద కాలేజ్. ద మోస్ట్ ఒక సూపర్లేటివ్, ద మోస్ట్ ఫాస్టెస్ట్. సో ఇక్కడ సూపర్లేటివ్, అక్కడ సూపర్లేటివ్. రిడండెంట్, అనావశ్యకమైనటువంటి యూసేజ్. దీన్ని అవాయిడ్ చేయాలి. ఇలా డబల్ సూపర్లేటివ్స్ను వాడటం కూడా ఒక ఎర్రరే, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అవాయిడ్ చేయగలిగేది. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్, ప్రతిదానికి నామవాచకాలకు సంబంధించి, సర్వనామాలకు సంబంధించి, అడ్జెక్టివ్స్కు సంబంధించి, అడ్వర్బు, ఇలా ప్రతి భాషా భాగానికి సంబంధించి దే హ్యావ్ ఎన్లిస్టెడ్. ఈవెన్ స్పెల్లింగ్ రూల్స్ కూడా మనకి, స్పెల్లింగ్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ సిలబస్లో వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ వన్, ఈ వాక్యాన్ని చూద్దాం. వన్ మస్ట్ రెస్పెక్ట్ దేర్ కంట్రీ. ఇక్కడ వన్ అంటే ఎవ్రీ వన్ అని, ఒకరి యొక్క దేశాన్ని గౌరవించుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ దేశాన్ని గౌరవించుకోవాలి. ఇక్కడ వన్ అనేది ఎవ్రీ వన్ను సూచిస్తూ ఉంది. కానీ ఇక్కడ దేర్ అంటే వారి యొక్క, అక్కడ ఉద్దేశం వారి యొక్క అని. కానీ ఇక్కడ వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ కంట్రీ, ఒకరి యొక్క. ఐ మస్ట్ రెస్పెక్ట్ మై కంట్రీ, యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ కంట్రీ, షీ మస్ట్ రెస్పెక్ట్ హర్ కంట్రీ, వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ కంట్రీ. అలా కాకుండా వన్ మస్ట్ రెస్పెక్ట్ దేర్ కంట్రీ అంటాం, లేకుంటే వన్ మస్ట్ రెస్పెక్ట్ హిజ్ కంట్రీ. ఎందుకు అది హర్ కాకూడదా? అందుకు వన్ వచ్చినప్పుడు వన్స్ కంట్రీ, వన్ షుడ్ రిమెంబర్ వన్స్ డ్యూటీస్. ఇలా నెక్స్ట్ ఒక పాస్ట్ టైం రెఫరెన్స్ వాడేస్తాం. ఉదాహరణకు ఐ వాచ్డ్ దిస్ మూవీ బాగుంది, ఇది కరెక్ట్. ఐ వాచ్డ్ దిస్ మూవీ యెస్టర్డే. ఎక్కడైతే ఒక పాస్ట్ టైం రెఫరెన్స్ వస్తుందో అక్కడ ఓన్లీ సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. ఇది నియమం. సింపుల్ పాస్ట్ వాడాలంటే ఏదో ఒక ఫ్యూ డేస్ ఎగో, లాస్ట్ సండే, ఇన్ 1963 సంథింగ్, పాస్ట్ టైం రెఫరెన్స్. మనం సాధారణంగా ఏం చేస్తారు భారతీయ విద్యార్థులు చాలామంది, ఐ హ్యావ్ వాచ్డ్ దిస్ మూవీ యెస్టర్డే. ఐ హ్యావ్ వాచ్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇప్పుడే చూసేసా, నేను ఈ సినిమాను ఇప్పుడే నిన్న చూసిన. అదేమర్థం? సో ఐ వాచ్డ్ అని ఉండాలి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ను నెక్స్ట్ పాస్ట్ టైం రెఫరెన్స్ను కలిపేస్తాము. అలా చేయకూడదు. జస్ట్ ప్లీజ్ యూజ్ సింపుల్ పాస్ట్ ఓన్లీ. కొన్నిసార్లు టెన్స్కి సంబంధించి ఏం చేస్తాం, టూ పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్. నిజానికి ఒక పనిని ఒక వ్యక్తి ఇలా అనుకుందాం, సినిమా థియేటర్కి వెళ్ళాడు, టికెట్లు కొనుక్కున్నాక అతను సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అంటే ముందు
bought the ticket, he bought the ticket, then watched the movie. ఇక్కడ రెండు విషయాలు చేశాడు అతను he bought the ticket and he watched the movie. రెండింటిని కలిపి ఒకే సెంటెన్స్లో సే ఆఫ్టర్ he bought the ticket, he watched the movie, లేకుంటే బిఫోర్ he watched the movie, he bought the ticket అని రెండు పాస్ట్ టెన్స్లు. ఎందుకంటే ఏకకాలంలో రెండు జరగవు. ముందు ఒక పని జరగాలి, ఏది టికెట్ కొనుక్కోవడం, రెండు సినిమా చూడటం. ఈ రెండింటిని పోల్చినప్పుడు రీసెంట్గా జరిగింది ఏంటి? సినిమా చూడటం. అంతకంటే ముందు జరిగింది ఏంటి? టికెట్ కొనుక్కోవడం. అంటే చాలా కాలం క్రితం జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలా, రీసెంట్గా అయిపోయింది సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఇది సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ల యొక్క కాంబినేషన్. అది పొరపాటు ఇచ్చే అవకాశం ఉంది స్పాటింగ్ ఆఫ్ ది ఎర్రర్స్లో. సో అది ఏముండాలంటే వాచ్డ్ ద మూవీ రీసెంట్గా అయిపోయింది, కానీ అంతకంటే ముందు టికెట్ కొనుక్కున్నాడు. కాబట్టి ఆఫ్టర్ హీ హ్యాడ్ బాట్ ద టికెట్, చాలా అంటే సినిమా చూసిన దాంతో పోల్చుకుంటే అంతకంటే ముందే కొన్నాడు. ఆఫ్టర్ హీ బాట్ ద టికెట్ హీ వాచ్డ్ ద మూవీ, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్. లేదా బిఫోర్ హీ వాచ్డ్ ద మూవీ, రీసెంట్గా అయింది, హీ హ్యాడ్ బాట్ ద టికెట్, కొని ఉండాను, అంతకంటే ముందే కొన్నాడు. ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ని సింపుల్ పాస్ట్ని అది తెలియక రెండు పాస్ట్ పర్ఫెక్ట్లు లేదా రెండు సింపుల్ పాస్ట్లు మన వాళ్ళు కంబైన్ చేస్తుంటారు. ఆఫ్టర్ హీ బాట్ ద టికెట్ హీ వాచ్డ్ ద మూవీ. నో, ఆఫ్టర్ హీ హ్యాడ్ బాట్ హీ వాచ్డ్, బిఫోర్ హీ వాచ్డ్ హీ హ్యాడ్ బాట్. ఇలా చిన్న చిన్న మార్పులు గమనిస్తే చాలు, అరే కరెక్టే కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి తరగతి గదిలోకి వచ్చాడు. తరగతి గదిలోకి వచ్చి వచ్చే కంటే ముందు పర్మిషన్ తీసుకున్నాడు, గదిలోకి వచ్చాడు. ఈ రెండింటిలో పోలిస్తే రీసెంట్గా జరిగింది ఏంటి? తరగతి గదిలోకి వచ్చాడు. అంతకంటే ముందు ఏం చేశాడు? పర్మిషన్ తీసుకున్నాడు. కాబట్టి పర్మిషన్ తీసుకున్నాడని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకెన్ పర్మిషన్ హీ ఎంటర్డ్ ద క్లాస్. బిఫోర్ హీ ఎంటర్డ్ ద క్లాస్ హీ హ్యాడ్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ ద టీచర్. ఇట్లా అంతే తప్ప రెండింటిని మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్లో ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకెన్ పర్మిషన్ హీ హ్యాడ్ కమ్ ఇన్ టు ద క్లాస్ రూమ్, నో. తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ద టెన్స్, అది ఇంకొక స్పాటింగ్ అంటే ఎర్రర్. మన వాళ్ళు చేసేటటువంటి చిన్న మిస్టేక్. వ్యాకరణానికి సంబంధించి ఉండవచ్చు, భాషా భాగానికి సంబంధించి ఉండవచ్చు, జెండర్ కావచ్చు, లేదనుకుంటే నంబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎర్రర్ ఈజ్ అన్ ఎర్రర్. బాగా గమనించండి, ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నవి. హీ సెడ్ దట్ హీ విల్ కమ్, ఇది రాంగ్ సెంటెన్స్. ఇక్కడ హీ సెడ్, ఇది పాస్ట్ టెన్స్, చెప్పాడు తాను వస్తానని. సో ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మీరు బాగా గమనిస్తే ఈ విల్ అనేది ప్రజెంట్ సహాయక క్రియ. విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్. చూడండి, షెల్, విల్, కెన్, మే, ఇవి ప్రజెంట్ మోడల్ వర్బ్స్. వీటికి పాస్ట్ వర్బ్స్ ఉన్నాయి. షెల్కి షుడ్, విల్కి వుడ్, కెన్, కుడ్, మే, మైట్. సో ఆ రకంగా వుడ్ అనే పాస్ట్ ఫామ్కి ఇది ప్రజెంట్ ఫామ్, అంటే ప్రజెంట్ సహాయక క్రియ. వాడేది ఫ్యూచర్ కొరకే, ఫ్యూచర్ అర్థం కొరకు వాడుతున్నాం, కానీ దాని టెన్స్ ప్రజెంటే. అందుకే ఇంగ్లీష్లో రెండే టెన్స్లు ఉన్నాయని చెప్తాం, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. మీరు ఏ టెన్స్ అన్నా వాడండి ఇంగ్లీష్లో, ఆ సహాయక క్రియ ఐదర్ ప్రజెంట్లోనూ ఉంటుంది, పాస్ట్లోనూ ఉంటుంది. అందుకే దెర్ ఆర్ ఓన్లీ 2 tenses ఇన్ ఇంగ్లీష్ అంటాం. సో ఇక్కడ రూల్ ఏంటంటే మిశ్రమ వాక్యాలు రాసినప్పుడు రెండు వాక్యాలలో టెన్స్ సీక్వెన్స్ సూట్ కావాలి. అంటే మొదటి వాక్యం పాస్ట్లో ఉంటే రెండో వాక్యం కూడా పాస్ట్లోనే ఉండాలి. మొదటి వాక్యం ప్రజెంట్లో ఉంటే రెండోది కూడా ప్రజెంట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ సెడ్, ఇది పాస్ట్. కాబట్టి ఇక్కడ ఈ విల్ అనే ప్రజెంట్ వర్బ్ సూట్ కాదు, వుడ్ అనేది రావాలి. సో ఈ పాస్ట్కు లింక్. హీ సెడ్ దాట్ హీ వుడ్ కమ్, తాను వస్తానని అతను చెప్పాడు. ఇది అబ్సల్యూట్లీ సీక్వెన్స్ ఆఫ్ ద టెన్స్ అంటాం దీన్ని. అంతేగాని హీ సెడ్ దట్ హీ విల్ కమ్ అనేది రాంగ్. ఒకవేళ ఈ విల్ కరెక్ట్ కావాలనుకుంటే ఈ ప్రజెంట్ తగ్గట్టు ఇక్కడ మారవాలి.
హీ సేస్ అంటాడు, చెబుతాడు. హీ సేస్ దట్ హీ విల్ కమ్. ఇది ప్రజెంట్లో ఉంది, ఇది ప్రజెంట్. ఓకే, దెన్ దట్ ఈస్ రైట్. కాబట్టి ఇలా సీక్వెన్స్ ఆఫ్ ద టెన్స్ సరిగ్గా సూట్ కాకుండా కూడా భారతీయ విద్యార్థులు రాస్తారు. దీంతో పాటు మనకి తోక ప్రశ్నలు అంటాం, క్వశ్చన్ ట్యాగ్స్. ఇవి కూడా అంటే సహాయక్రియను వాడుతూ సింపుల్గా 2 లేదా 3 పదాల్లో తోక ప్రశ్నలు వాడతాం. ఐఎమ్ అ టీచర్, ఆర్ంట్ ఐ? షీఈ్ రన్నింగ్, ఇజంట్ షీ? రవి అండ్ రాజు ఆర్ ప్లేయింగ్, ఆంట్ దే? షీ నోస్ ఇట్, డజంట్ షీ? షీ డిడ్ నాట్ కమ్ యెస్టర్డే, డిడ్ షీ? తోక ప్రశ్నలు చిట్ట చివరికి అవునా కాదా, అవునా కాదా అని చెప్పే తోక ప్రశ్నలు. క్వశ్చన్ ట్యాగ్, ట్యాగ్ ఇస్ తోక. అది మ్యాక్సిమం 3 పదాలు, మినిమం 2 పదాల్లో ఉండాలి అంతే తోక ప్రశ్న. వాక్యం ఇస్తారు, దానికి తోక ప్రశ్న రాయమంటారు. ఈ వాక్యం పాజిటివ్గా ఉంటే ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి, వాక్యం నెగిటివ్లో ఉంటే ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. సండే ఈజ్ అ హాలిడే, ఇజంట్ ఇట్? సండే ఈజ్ నాట్ ఏ వర్కింగ్ డే, ఈజ్ ఇట్? ఇది నెగిటివ్ ఉంటే అది పాజిటివ్. ఉదాహరణకు హీఈస్ గ్రేట్, ఇజంట్ ఇట్? అతను చాలా గొప్ప, కాదా? అక్కడ ఈ ఇట్ అని చెప్పేసి వాడకూడదు. ఇక్కడ ఇజంట్ హీ, అక్కడ షీ ఉంటే షీ, దే ఉంటే దే. పేరు ఉంటే ప్రొనౌను. రవి, రవి ఈజ్ గ్రేట్, ఇజంట్ హీ అనాలి, ఇజంట్ రవి అనకూడదు. నామవాచకాన్ని సర్వనామం చేయాలి ట్యాగ్లో. ఇలా ప్రధానమైనటువంటి అంశాలు ఇట్లాంటివి చిన్న చిన్నవి మనం తెలుసుకుంటే వాడు ఎక్కడ ఏ పరీక్షలో ఎట్లా అడిగినా కూడా ఆ ఎర్రర్ ఏరియాని మనం స్పాట్ చేయొచ్చు. అందుకే దాని పేరు చూడండి, ఎర్రర్. మిస్టేక్ అంటే కాస్త పెద్దది తప్పు, ఎర్రర్ అంటే చిన్నది, చిన్న తప్పును ఎర్రర్ అంటాం. ఎర్రర్ ఈజ్ వెరీ స్మాల్, మిస్టేక్ ఈజ్ బిగ్, బ్లండర్ ఈజ్ వెరీ వెరీ బిగ్. మనం ఎర్రర్స్ చేస్తుంటాం, వాటిని సవరించుకోవాలి. A good language learner unknowingly makes mistakes but knowingly corrects them, and this is a good quality of a good language learner. మంచి భాష నేర్చుకునేటటువంటి విద్యార్థి తెలియక పొరపాట్లు చేస్తాడు, తెలిసి సవరించుకుంటాడు. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేయడు. కాబట్టి పొరపాటు జరగని, బట్ దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా దాన్ని నేర్చుకొని ముందరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్లీ పరీక్షలో ఎలా అడగవచ్చు అనుకునే ఇంకొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ రిసీవ్డ్ no other message than an urgent telegram asking her to rush village soon. ఇది ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న. ఇందులో వాళ్ళు ఏం చేశారు, ఆస్కింగ్ హర్ టు రష్ విలేజ్ సూన్ అని అండర్లైన్ చేశారు. ముందు దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఏ ప్రాంతంలో అది పొరపాటు ఉంది. ఎగ్జామినేషన్లో వాళ్ళు ఏం చేశారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు, చాయిసెస్. చూద్దాం. 1 ఏమిచ్చారంటే ఆస్క్డ్ her to rush her village. Number 2, asking her to have to her village. 3, asking her to rush
to her village. 4 last, asking her, rushing at her village. ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చారు. బాగా గమనించండి. షీ హ్యాస్ రిసీవ్డ్ నో అదర్ మెసేజ్ దాన్ అన్ అర్జెంట్ టెలిగ్రామ్. ఆమెకు ఒక అర్జెంట్ టెలిగ్రామ్ వచ్చింది. ఆస్కింగ్ హర్ టు రష్ విలేజ్ సూన్. ఇది ఇక్కడ ఎక్కడుంది చిన్న తప్పు. ఆమెకు టెలిగ్రామ్ ఏమొచ్చిందంటే విలేజ్కి వచ్చేసేయి వెంటనే ఉన్న పళంగా అని అడుగుతూ ఆమెను సూచిస్తూ ఒక టెలిగ్రామ్ వచ్చింది. సో షీ హ్యాస్ రిసీవ్డ్ నో అదర్ మెసేజ్ దెన్ అన్ అర్జెంట్ టెలిగ్రామ్ ఆస్క్డ్ హర్ టు రష్ హర్ విలేజ్. విలేజ్ని రష్ చేయడం ఏంటి? విలేజ్కి వెళ్ళాలి. టు రష్ హర్ విలేజ్ కాదు, టు రష్ టు హర్ విలేజ్. రష్ అంటే టు గో అని ఇమ్మీడియట్లీ. కాబట్టి ఇది కాదు. ఆస్కింగ్ హర్ టు హ్యావ్ టు హర్ విలేజ్. టు హ్యావ్ ఏంటి? వెళ్ళాలి, వాళ్ళ ఊరికి వెళ్ళాలి. సో ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ హ్యావింగ్, ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ ఇమ్మీడియట్లీ. ఆస్కింగ్ హర్ టు రష్ టు హర్ విలేజ్. దిస్ అపియర్స్ టు బి అబ్సల్యూట్లీ రైట్. ఆస్కింగ్ హర్ రషింగ్ ఎట్ హర్ విలేజ్, ఇది కూడా వాక్య నిర్మాణం తప్పు. అంటే దీనికి తేడా ఏంటంటే ఆస్కింగ్ హర్ టు రష్ టు ఇక్కడ టు అనేది మిస్ అయింది. సో ఐ డిసైడెడ్ టు రష్ టు ద కాలేజ్, టు రష్ టు ది ఆఫీస్, టు రష్ టు మై విలేజ్. ఇలా ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంటుంది. దాన్ని మనం ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేయటం, లేదా వాళ్ళే దాన్ని అండర్లైన్ చేస్తే అందులో ఏం తప్పు ఉందో దాన్ని ఎర్రర్ని స్పాట్ చేయటం. ఈ రకంగా వాళ్ళు ఎగ్జామ్లో అడుగుతారు. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ ఆస్కింగ్ హర్ టు రష్ టు హర్ విలేజ్. సో ఇది మనకు తెలియాలి. టు రష్ టు వన్స్ ప్లేస్, టు వన్స్ విలేజ్ అంటే అక్కడికి వెంటనే వెళ్ళిపోవటం. అది తెలిస్తే ఇట్ ఈస్ ఈజీ టు స్పాట్ ది ఎర్రర్. Number 2, we must take it granted that Mr. Venu will not come for today's function. Read this. We must take it granted that Mr. Venu will not come for today's function. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ చూద్దాం. Take it for granted. Taking it granted. 3, took it as granted. Have it granted. ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ముందు మన నిత్య జీవితంలో వినే ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఏంటంటే, అంటే ఇక్కడ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఒక ఎక్స్ప్రెషన్. యాక్చువల్గా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇక్కడ ఉంది. అంటే దాన్ని ఇంకా make sure or you ensure that, or it is compulsory that will happen like that Mr. Venu will not come for today's function. We must take it for granted. అంటే నమ్మాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. ఈరోజు జరిగే ఫంక్షన్కి అతను రాడని మనం నమ్మాల్సిందే. సో యు బిలీవ్ దట్ ఇట్ ఈస్ సర్టన్ దట్ హీ వుడ్ నాట్ కమ్. సో టేక్ సంథింగ్ ఫర్ గ్రాంటెడ్. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్న
ఆ పదప్రయోగం మనకు తెలిస్తే అప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆ ఎక్స్ప్రెషన్ అంతా మనకు అలవాటైపోతుంది. మనకు కొన్ని రెడీమేడ్ ఫ్రేజెస్ ఉంటాయి ఇంగ్లీష్లో. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అకార్డింగ్ టు, ఇన్ అడిషన్ టు, ఇన్ వ్యూ ఆఫ్, విత్ రిగార్డ్ టు, ఇలా ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ కనుక మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు రిమెంబర్ ఆల్ ద ఫ్రేజెస్. ఆ ఫ్రేజ్లో ఒకసారి ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ తోటే గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ ఆర్టికల్ ఉంటుంది, వితౌట్ ఆర్టికలే గుర్తుపెట్టుకోవాలి ఇలా. సో ఇక్కడ ఈ సందర్భంలో ఈరోజు ఫంక్షన్కి అతడు రాడు అని చెప్పేసి మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. సో వీ మస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో అదొక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సో అండ్ సో పార్టీ విల్ కమ్ ఇన్ టు పవర్. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుంది, మనం నమ్మాల్సిందే, చూసుకో, ఇంకా వేరే మార్గమే లేదు. లేదనుకుంటే అయ్యో నేను పర్మిషన్ ఇస్తారని మన బాస్ గురించి అనుకున్నాను, ఆల్రెడీ ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, బట్ ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్, నన్ను హీ స్కోల్డెడ్ మీ, ఐ టుక్ ఇట్ ఫర్, సో నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ హీ వుడ్ యాక్సెప్ట్. ఇలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇవి నిదానంగా జాగ్రత్తగా ఒక్కసారి వీటిపైన దృష్టి పెడితే, అంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కేవలం పరీక్షలను దృష్టిలో పెట్టుకునే చదవకూడదు. నవలలు చదవాలి, సినిమాలు చూడాలి, రేడియో ప్రసంగాలు వినాలి, దినపత్రికల్లో ఎంతోమంది మంచి మంచి వ్యాసాలు రాస్తుంటారు, వాళ్ళని చూడాలి. ఎప్పుడు మన స్టైల్లోనే ఉండాలని కాదు, కొత్త కొత్త స్టైల్స్ని గమనించాలి. అవతలి వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. లెట్ లైట్ అండ్ నాలెడ్జ్ కమ్ అండ్ లెట్ ఇట్ బీ స్ప్రెడ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. లెట్ నాలెడ్జ్ కమ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. జ్ఞానం అనేది అన్ని దిశల నుంచి ప్రసరించాలి ప్లస్ ప్రవహించాలి, అన్ని వైపులకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ అవర్ పార్ట్ టు బి వెరీ అబ్జర్వెంట్ వైల్ పీపుల్ స్పీక్, హౌ దే స్పీక్, హౌ దే ప్రొనౌన్స్, and what are the things that they are, the kinds of things, the mannerisms, the mannerisms that they show. All these things we must be very keen. We should keep an eye on them so that language becomes a habit, and any competitive examination will be able to take it easily. So I'm sure you please focus on and have a positive mindset, and you will definitely make a mark, and getting a job or qualifying in this TGT or PGT will be a simple task to really those who work hard in a systematic way. Next example ఏంటంటే చూద్దాం. 3. The flight will leave at 9:30 p.m. We have been ready by 6:30 p.m. so that we can reach the airport in time. The flight will leave at 9:30 p.m. We've been ready by 6:30 p.m. so that we can reach the airport in time. అక్కడ ఏ ఆప్షన్స్ ఇచ్చారంటే 1 were, must be, 3 are, 4 should have. అంటే ఇక్కడ ఏంటంటే 9:30కు విమానం బయలుదేరుతుంది, మనం 6:30 లోపల సిద్ధం కావాలి, సో దట్ విమానాశ్రయానికి ఇన్ టైంలో చేరుకుంటాము. కాబట్టి అలా చేరుకోవాలి అంటే మనం 6:30 కల్లా ఖచ్చితంగా సిద్ధమై ఉండాలి, లేకుంటే లేట్ అయిపోతుంది, ఫ్లైట్ మిస్ అవుతుంది. సో ఇక్కడ ద ఫ్లైట్ విల్ లీవ్ ఎట్ 9:30 p.m. వీ హ్యావ్ బీన్ రెడీ అంటే ఆల్రెడీ రెడీ అయిపోయాము అని అర్థం. వీ హ్యావ్ బీన్ రెడీ బై 6:30 p.m. సో దట్ వీ కెన్ రీచ్. అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే మనకేమి ఇచ్చారంటే దీన్ని అండర్లైన్ చేశారు, అక్కడ పొరపాటు ఉంది అని చెప్తున్నారు.
అక్కడ చెప్పిన దీంట్లో ఏది సరి అయింది సూచించమని మనల్ని అడుగుతున్నారు. సో వీ హ్యావ్ బీన్ రెడీ బై 6:30 అంటే ఇంకా 6:30 టైం కాలేదు, 9:30 కాలేదు, అంతకంటే ముందే మాట్లాడుకుంటున్నారు. ఇది సాయంత్రం 6:30 కూడా కాలే. అంటే 6:30 కల్లా మనం సిద్ధం అయి ఉండాలి, సో దట్ 9:30 ఫ్లైట్కు మనం విత్ ఇన్ ద టైం చేరుకుంటాం అని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకుంటున్నారు. అంటే వీవర్ రెడీ బై 6:30 PM, ఆ లోపల రెడీగా ఉంటేమే కాదు, వీ మస్ట్ బీ రెడీ అంటే ఖచ్చితంగా రెడీ కావాల్సిందే. వీఆర్ రెడీ అంటే రెడీగా ఉన్నాము. వీ షుడ్ హ్యావ్ రెడీ అనేది అన్గ్రామాటికల్. సో ఇక్కడ ఖచ్చితంగా మనకి విమానం క్యాచ్ చేయాలంటే 6:30 కల్లా ఖచ్చితంగా సిద్ధమై ఉండాలి, సో దట్ 9:30 కల్లా మనం వెళ్ళిపోతాం అక్కడికి. సో వీ మస్ట్ బీ రెడీ బై 6:30 PM ఉండాల్సిందే. ఇది ఎర్రర్ అక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా ఒక్కసారి చూస్తే చాలు, మన అనుభవంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ తీసుకునే ఎక్సర్సైజెస్, టెస్ట్స్ చాలా ఈజీ అయిపోతాయి. Spotting of the errors. Number 4. John unnecessarily picked up a quarrel with David and ఇది ఇచ్చిన వాక్యం. జాన్ unnecessarily picked up a quarrel with David and left the party. అనవసరంగా డేవిడ్తో గొడవ పడ్డాడు, పార్టీ మధ్యలోంచి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఇది అండర్లైన్ చేశారు వాళ్ళు, unnecessarily picked up. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ హ్యాస్ పిక్డ్ అప్, నెంబర్ 2 picked on, 3 picked, 4 no correction required. ఇక్కడ జాన్ unnecessarily picked up a quarrel, అనవసరంగా గొడవ పడ్డాడు విత్ డేవిడ్ అండ్ లెఫ్ట్ ద పార్టీ, గొడవ పడి వెళ్ళిపోయాడు. జాన్ unnecessarily హ్యాస్ పిక్డ్ అప్ అంటే ఇప్పుడిప్పుడే అన్నట్టు అర్థం కాదు. పిక్డ్ ఆన్, అసలు పిక్డ్ అప్ ఈజ్ ఓకే, మళ్ళీ పిక్డ్ ఆన్ అనేది కాదు, ఇది వేరే రాంగ్ వర్బు. హీ పిక్డ్ ఏ క్వారల్ అనం మనం, పిక్డప్ ఏ క్వారల్, పికప్ ఏ క్వారల్ అంటేనే గొడవపడు. నో కరెక్షన్ రిక్వైర్డ్. కరెక్ట్గా చెప్పాలంటే ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్గా ఉంది. అంటే ఒక్కోసారి ఎగ్జామ్లో ఏం చేస్తారంటే సరైనటువంటి వాక్యాన్ని ఇచ్చి ఏం తప్పు ఉందని అడుగుతారు. అప్పుడు మనం ఏదో ఒకటి బలవంతంగా తప్పు రాయక్కర్లేదు. నో కరెక్షన్ నీడెడ్, నో కరెక్షన్ రిక్వైర్డ్. బికాస్ ఇలా కూడా ఒక ప్రశ్నను అడిగే ఛాన్స్ ఉంది. మన అవగాహన ఎంత కరెక్ట్గా ఉంది. మన పేరుని 10 సార్లు అడిగితే వేరే వేరే పేర్లు చెప్పాం, ఎప్పుడు అదే చెప్తాం. అట్లే అది కరెక్ట్గా ఉన్నప్పుడు అది కరెక్ట్గా ఉందనే చెప్పాలి మనం. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్పాటింగ్ ఆఫ్ ది ఎర్రర్. మనకు తెలిస్తే అది ఎర్రర్ కాదని చెప్పేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రియలీ ఈ ఎర్రర్స్ని పిక్ చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది బోర్ కొట్టదు, చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. Veena has the guts to rise from the occasion and come out successfully. Veena has the guts to rise from the occasion and come out successfully. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్,
రైజింగ్ ఫ్రమ్ టు rise against RAISE 3 to rise against 4 to rise 2. ఇది అండర్లైన్ చేశారు వాళ్ళు ఆల్రెడీ. వీణా హ్యాస్ ద గట్స్ టు రైజ్ ఫ్రమ్ ది అకేషన్ అండ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ. ఏదైనా అవసరమైతే ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ఆ పరిస్థితిని చక్కదిద్ది ఆ సమస్యను అధిగమించే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తిని ఇంగ్లీష్లో టు రైజ్ టు ది అకేషన్ అనే ఎక్స్ప్రెషన్లో చెప్తాం. వెనెవర్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ యూ షుడ్ నో హౌ టు రైజ్ టు ది అకేషన్. అంటే ఆ పరిస్థితిని చక్కదిద్దే స్థాయికి ఎదగాలి మనం. దాన్ని టు రైజ్ టు ది అకేషన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ట్రయింగ్ సర్కమ్స్టాన్సెస్, విపత్కర పరిస్థితులను ఇంగ్లీష్లో ట్రయింగ్ సర్కమ్స్టాన్సెస్ అంటాం, TRYING. అప్పుడే మన యొక్క సత్తా చూపించాలి. అంత బాగానే ఉన్నప్పుడు ఎవరైనా బాగానే ఉంటారు, సమస్య వచ్చినప్పుడే కదా. కాబట్టి ఇక్కడ వీణకి అంటే పరిస్థితి ఎదురైనప్పుడు అవసరమైతే ఆ స్థాయికి ఎదురే అంటే ధీమంతురాలు, శక్తిమంతురాలు ఆమె. అండ్ షీ ఈజ్ ఏబుల్ టు కమ్ అవుట్. కాబట్టి ఇక్కడ టు రైజ్ టు ది అకేషన్ అనేటటువంటి ఎక్స్ప్రెషన్ మనకు తెలిస్తే మిగతా అన్నీ తప్పు. ఇన్ రైజింగ్ ఫ్రమ్ టు, రైజ్ అగెన్స్ట్, రైజ్, ఇవన్నీ తప్పు. సో దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనకు తెలిసి ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఆర్ వెరీ, ఒక్కొక్క వాక్యంలో మనకు ఒక్కొక్క ప్రధానమైనటువంటి అంశం, ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీడే లైఫ్లో భాషను ఎలా వాడతాం. అందుకే వార్తాపత్రికలు చదవాలి, లేకుంటే మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడాలని చెప్పడం. నెంబర్ 6, he need not offer any explanation his behavior is speaking itself. ఇది ఇచ్చినటువంటి వాక్యం. ఈజ్ స్పీకింగ్ ఇట్ సెల్ఫ్ అనేదాన్ని అండర్లైన్ చేశారు. మనకి ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి. will speak to itself. Number 2, speaks for itself. 3, has been speaking. 4, no correction. అయితే ఒక్కొక్కసారి మనం అంటాం అవర్ యాక్షన్స్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ అవర్ వర్డ్స్ అని. అంటే మన చేతలు, మాటల కంటే మన చేతల ద్వారా మనం చూపించాలి. తెలుగులో కూడా అంటాం మనం, ఎవరైనా పనులు చేయకుండా ఉండి ఎక్కువ మాట్లాడితే మాటలు కోటలు దాటుతాయి కానీ కాలు గడప కూడా దాటదు అని. ఉత్తి శూరత్వమే తప్ప ఉత్తి బీరాలు బరుకుతాడు, చెయ్యడు. హీజ్ ఓన్లీ ఏ టాకర్, హీజ్ నాట్ ఏ డూయర్ అన్నట్టుగా చెప్తాం. కానీ ఇక్కడ అసలు ఆయన ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సిన పనిలే. ఆయన ప్రవర్తననే ఆయన ఏందో తెలియజేస్తూ ఉంది మనకు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆయన వివరణ ఇవ్వాల్సిన పనేలే. సో ఇక్కడ మనకి స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అంటే ప్రవర్తనకు సంబంధించి హిజ్ బిహేవియర్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అంటే ఆయన ప్రవర్తననే చెబుతూ ఉంది. మళ్ళీ మనకు వివరణ ఎందుకు? మన కళ్ళతో చూస్తూనే ఉన్నాంగా స్పష్టంగా అన్న విషయాన్ని స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అనే ఎక్స్ప్రెషన్ ఉంది ఇంగ్లీష్లో. ద బిహేవియర్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్, హిజ్ యాటిట్యూడ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఆయన వైఖరి, హిజ్ మేనరిజమ్స్ దే స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇట్లా
ఇక్కడ ఆయన ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. హిస్ బిహేవియర్ ఈజ్ స్పీకింగ్ ఇట్ సెల్ఫ్ అని ప్రజెంట్ కంటిన్యూస్లో ఇలా వాడకూడదు. అది ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఇట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అంటాం మనం. కాబట్టి విల్ స్పీక్, హ్యాస్ బీన్ స్పీకింగ్, ఇట్లా కాదు, స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాం సర్వసాధారణంగా. సో హిస్ బిహేవియర్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఆయన ప్రవర్తనే చెప్తుంది, ఇంకా ఆయన ఎందుకు మాట్లాడాలి అలా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి ఈ కరెక్షన్స్ని చూడటం, లేకుంటే ఎర్రర్ని స్పాట్ చేయటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుకే అంటే సమగ్రంగా వ్యాకరణం మీద పట్టు ఉంటే తప్ప, అన్ని భాషా భాగాల మీద, భాష మీద ఒక రకమైన పట్టు ఉంటే తప్ప ఎక్కడ మిస్టేక్ ఉంది, నామవాచకమా, సర్వనామమా, అడ్జెక్టివా, అడ్వర్బా, కంజంక్షన్, ప్రెపోజిషన్, ఇంటర్జెక్షన్, ఎక్కడ ఇడియం, ఫ్రేజల్ వర్బ్, ఏ రకం స్టైల్లో తప్పు ఉందా, యూసేజ్లో తప్పు ఉందా, గ్రామర్లో తప్పు ఉందా, ప్రొనౌన్సియేషన్లో తప్పు ఉందా, ఇలా ఏది ఇంతకు మిస్టేక్ ఏందనేది గుర్తుపెట్టాలి. ఇప్పుడు శ్రీధర్ కుడ్ రీచ్డ్, ఇది అండర్లైన్ చేశాడు. బై నౌ, ఇఫ్ he had gone by taxi. ట్యాక్సీలో కనుక వెళ్ళి ఉంటే ఇప్పటికల్లా చేరి ఉండేవాడు గమ్యస్థానానికి. ఇది ఉద్దేశం. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే కుడ్ రీచ్, రీచ్డ్, should reach, could have reached. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. చాలా సింపుల్. ఇక్కడ మనకి కుడ్ రీచ్డ్, అసలు ఇది రాంగ్ గ్రామర్. యాక్చువల్గా అది కుడ్ రీచ్ అని ఉండాలి కనీసం. ఈ కుడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫామ్ ఉండాలి, వర్బ్ ఇలా ఈడీ ఉండకూడదు. ఇఫ్ హీ హ్యాడ్ గాన్ బై ట్యాక్సీ, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది, తెలిసిపోతుంది. ఒకవేళ తాను గనక ట్యాక్సీలో వెళ్ళి ఉండినట్లయితే ఈజీగా ఇప్పటికల్లా చేరి ఉండేవాడు గమ్యస్థానానికి. కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఉన్నందుకు ఇక్కడ కూడా పాస్ట్ వర్బ్తో పాటు ఇక్కడ పర్ఫెక్ట్ రావాలి. అంటే పాస్ట్ వర్బ్ అంటే ఇక్కడ కుడ్ 2 ఉన్నాయి, షుడ్ కూడా ఉంది. ఇక్కడ మనకి కుడ్ అనే వర్బ్ కాబట్టి మనకు 2 క్లూస్ కుడ్ అని. పర్ఫెక్ట్లో ఉండాలంటే హ్యావ్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్. శ్రీధర్ కుడ్ హ్యావ్ రీచ్డ్ బై నౌ, హీ కుడ్ హ్యావ్ రీచ్డ్ బై నౌ ఇఫ్ హీ హ్యాడ్ గాన్ బై ట్యాక్సీ. ఒకవేళ ట్యాక్సీలో కనుక వెళ్ళి ఉండింటే ఇప్పటికల్లా చేరుకోగలిగి ఉండేవాడు. సో కుడ్ హ్యావ్ రీచ్డ్, అప్పుడు కుడ్ హ్యావ్ రీచ్డ్ పాస్ట్ పర్ఫెక్టు, పాస్ట్ హెల్పింగ్ వర్బ్ పర్ఫెక్టు, పాస్ట్ పర్ఫెక్టు, పాస్ట్ పర్ఫెక్టు. దీన్ని ఇంపాసిబుల్ కండిషన్ అంటాం. మనకి కండిషన్స్లో వస్తుంది, మనం డిస్కస్ చేద్దాము. ప్రాబబుల్ కండిషన్, పాసిబుల్ కండిషన్, ఇంపాసిబుల్ కండిషన్ అని మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ ట్యాక్సీలో వెళ్ళి ఉండింటే ఇప్పటిదాకా చేరుకొని ఉండగలిగేవాడు, ఇది ఇంపాసిబుల్ కండిషను. పాస్ట్ పర్ఫెక్ట్లో ఒక వాక్యం ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ మోడల్ వర్బ్తో పర్ఫెక్ట్లో ఉండటం ఇంకొక ఎగ్జాంపుల్ అన్నమాట. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ని, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 8. Last year their foundation has received a large donation. వీళ్ళు హ్యాస్ రిసీవ్డ్ అండర్లైన్ చేశారు. పోయిన సంవత్సరం వాళ్ళ ఫౌండేషన్కి లేదా వాళ్ళ సంస్థకి ఎక్కువగా విరాళాలు వచ్చాయి. 1
received. Number 2, has to receive. Had received. Receives. చాలా సింపుల్. లాస్ట్ ఇయర్ అని ఆల్రెడీ పాస్ట్ టైం రెఫరెన్స్ చెప్తున్నారు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం పాస్ట్ టైం రెఫరెన్స్ ఏదున్నా సింపుల్ పాస్ట్ తప్ప వేరే రాకూడదు అని. సో లాస్ట్ ఇయర్ దేర్ ఫౌండేషన్ హ్యాజ్ రిసీవ్డ్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. మనకు కావాల్సింది సింపుల్ పాస్ట్. పాస్ట్ టైం రెఫరెన్స్ ఉన్నప్పుడు సింపుల్ పాస్ట్ మాత్రమే మనకు రావాలి. ఇంకా హ్యాజ్ టు రిసీవ్, హ్యాడ్ రిసీవ్డ్, రిసీవ్స్ నో. పాస్ట్ టైం రెఫరెన్స్ ఉంటే చాలు. ఎస్టర్డే he went to a movie. In 1947 we got freedom. Got. అంతే సింపుల్. సో ఇక్కడ రిసీవ్డ్ అనేది ఇలా చాలా చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకు వాణి హ్యాస్ మేనేజ్డ్ టు కంప్లీట్ ద వర్క్ ఐ గేవ్ హర్. హ్యాస్ మేనేజ్డ్ అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్. వుడ్ హ్యావ్ మేనేజ్డ్, హ్యాస్ మేనేజ్మెంట్, హ్యాడ్ టు మేనేజ్, నో కరెక్షన్. వాణి హ్యాస్ మేనేజ్డ్ టు కంప్లీట్ ద వర్క్ ఐ గేవ్. ఏదైతే ఇచ్చానో దాన్ని కంప్లీట్ చేయడంలో కృతకృత్యురాలయ్యింది. సో వాణి హ్యాస్ మేనేజ్డ్ అండర్లైన్ చేశారు. అప్రోప్రియేట్గా ఉంది ఈ వాక్యం. వుడ్ హ్యావ్ మేనేజ్డ్, హ్యాస్ మేనేజ్మెంట్, హ్యాడ్ టు మేనేజ్, నో కరెక్షన్ నీడెడ్. సో ఇలా ఒక్కొక్క వాక్యాన్ని ఇచ్చినప్పుడు నామవాచకానికి సంబంధించిన మిస్టేక్ ఉందా, నౌన్ ప్రోనౌన్కి సంబంధించినటువంటి మిస్టేక్ ఉందా, వర్బ్ విషయంలోనా, లేకుంటే హెల్పింగ్ వర్బ్ ఏదైనా తేడా ఉందా, అన్గ్రామాటికల్గా ఉందా, లేదనుకుంటే అడ్జెక్టివ్లో ఇందాక మనం అనుకున్నాం. ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీస్ కూడా డిగ్రీ అంటే ఈ విశేషణాలతో మనం కంపారిటివ్స్, సూపర్లేటివ్స్ తయారు చేస్తాం. డబుల్ కంపారిటివ్స్, డబుల్ సూపర్లేటివ్స్. మోర్, ఫాస్టర్ తప్పు, ఫాస్టర్ దెన్ చాలు. మోస్ట్, ఫాస్టెస్ట్, డబుల్ సూపర్లేటివ్స్ అక్కర్లేదు. అడ్వర్బులకు సంబంధించి, క్రియా విశేషణానికి సంబంధించి ఏదైనా మిస్టేక్ ఉందా, లేదా వాయిస్లో ఏదైనా తప్పు జరిగిందా, లేదా రిపోర్టెడ్ స్పీచ్లో ఏదైనా తప్పు ఉందా, ఈ కరెక్ట్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లలో ఏదైనా ఇబ్బంది ఉందా, ఇలా ఒకసారి కాస్త గమనిస్తే చాలు ఆ ఎర్రర్ ఎక్కడుందనేది స్పాట్ చేసి మనం అతి సునాయాసంగా మనం ఒక్కోసారి ఎలిమినేషన్ ప్రాసెస్ను కూడా మనం ఫాలో కావచ్చు. మనకు రైట్ ఆన్సర్ తెలియదు, బట్ ఇది కాదు అని తెలుస్తుంది. సో ఇది కాదు అని 3 కావని తెలిసినప్పుడు మిగిలింది అదే ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఒకసారి ఎలిమినేషన్ ప్రాసెస్ వల్ల కూడా ఎస్ యూ కెన్ స్పాట్ ది ఎర్రర్. ప్రియా ఈజ్ వైజర్ దెన్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అన్నాడు. ఇది బాగానే ఉంది ఈ వాక్యం. ప్రియా ఈజ్ వైజర్ దెన్ అని అండర్లైన్ చేశాడు. మోర్ వైజు, మోర్ వైజర్, మోస్ట్ వైజర్, నో దే ఆర్ ఆల్ రాంగ్. ఇలా కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్కి సంబంధించి ముందు వాక్యాన్ని బాగా చదివి ఆ వాక్యంలో వాళ్ళు వాక్యం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఇది గ్రామర్ మిస్టేకా, లేకుంటే ఎక్కడైనా ఎక్స్ప్రెషను దాని స్టైల్కి సంబంధించిన మిస్టేక్ ఉందా, ఎవ్రీడే కన్వర్జేషన్లో ఇలా వాడమా, లేకుంటే ఒక్కోసారి రిడెండెన్సీ అనావశ్యకంగా ఎక్కువ వాడటం జరిగిందా, డబల్గా ఏదైనా అడిషనల్గా వాడడం జరిగిందా, ఇలాంటివన్నీ మనం గమనిస్తే స్పాటింగ్ ఆఫ్ ది ఎర్రర్స్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మరిన్ని ఎపిసోడ్స్లలో మరిన్ని అంశాలను మనం చాలా కూలంకషంగా నేర్చుకుందాం. అప్పటిదాకా ఇవే పాఠ్యాంశాలని బాగా నెమరు వేసుకొని మీరు విజయం సాధించే దిశలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. విజయీ భవ.